each and every sections, and they have taken, I think they have taken your patience also, but I don't know. Time is already over most of the time, so I don't want to take much time. First I will take 194T. This is a new section introduced in Finance Act 2024. Now I request our beloved chief guest, Sri S.V.S. Satyanarayana Garu, Income Tax Officer, TDS, Tirupati Circuit, to kindly come on to the dais. నెల్లూరు టౌన్ హాల్ నందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ టీడీఎస్ సర్కిల్ తిరుపతి ఇన్ అసోసియేషన్ విత్ నెల్లూరు బ్రాంచ్ ఎస్ఐఆర్సి ఆఫ్ ఐసిఏఐ మరియు నెల్లూరు డిస్ట్రిక్ట్ డైరెక్ట్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇన్కమ్ ట్యాక్స్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. ఈ సెమినార్ నందు ఇన్కమ్ ట్యాక్స్ లో కీలకమైనది టీడీఎస్ అనేది ప్రతి వ్యాపారస్తులు ఫాలో అవ్వాల్సిన విషయమని, ఈ టీడీఎస్ ద్వారా ప్రభుత్వానికి నెల నెల ఇన్కమ్ వస్తుందని, టీడీఎస్ గురించి వ్యాపారస్తులకు అవగాహన కల్పించేందుకు ఈ సెమినార్ ని నిర్వహించినట్లు ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిఏ విఎంవి సుబ్బారావు గారు, ట్యాక్స్ బార్ అసోసియేషన్ సెక్రటరీ ఆర్పి చంద్రశేఖర్ గారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎస్విఎస్ సత్యనారాయణ గారు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్విఎస్ సత్యనారాయణ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ టీడీఎస్ తిరుపతి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సిఏఎస్ఆర్సి ఇన్స్టిట్యూట్ తరఫున ఇన్కమ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ నెల్లూరు తరఫున అవుట్రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత సీనియర్ ఆడిటర్ సుబ్బారావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి అవుట్రీచ్ ప్రోగ్రామ్ టీడీఎస్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ యాక్సెప్ట్ చేసి ఈ విధంగా నెల్లూరులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్స్ అయిన 194A నుంచి 194D సెక్షన్స్ వరకు చంద్రశేఖర్ గారు, గుప్తా గారు, సందీప్ గారు, చలపతి గారు, సుజిత్ జైన్ గారు, శ్రీనివాస్ గారు, మాధురి గారు, సుబ్బారావు గారు, సూర్యనారాయణ గారు, ఈ విధంగా ఆడిటర్స్ అందరూ వేరే వేరే సెక్షన్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది. ఇది ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు. విఎంవి సుబ్బారావు, ప్రెసిడెంట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ డైరెక్ట్ ట్యాక్స్ బార్ అసోసియేషన్. మేము ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, అలాగే నెల్లూరు బ్రాంచ్ ఆఫ్ ఎస్ఐఆర్సి ఆఫ్ ఐసిఐ ఆధ్వర్యంలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేశాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము, ఇన్కమ్ ట్యాక్స్లో కీలకమైనది టీడీఎస్ అనేది ప్రతి వ్యాపారస్తులు ఫాలో కావాల్సింది. ఈ టీడీఎస్ ద్వారా ఇన్కమ్ డిపార్ట్మెంట్కి చాలా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరూ సంవత్సరంలో ఒకసారి కడతారు. కానీ టీడీఎస్ వల్ల ప్రతి నెల ఇంకా గవర్నమెంట్కి ముందుగానే అడ్వాన్స్ ట్యాక్స్ లాగా ముందుగానే ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. దీని మీద చాలా మార్పులు వచ్చాయి ఈ మధ్య కాలంలో. మొన్న ఫైనాన్స్ యాక్ట్ 2025లో దీంట్లో చాలా మార్పులు జరిగాయి. అంటే టీడీఎస్ అనేది చాలా రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్లలో కొన్ని మార్పులు వచ్చాయి. ఈ మార్పుల్ని ప్రజలకి, అంటే వ్యాపారస్తులకి ఇన్ఫామ్ చేయాలని, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. దీంట్లో మెయిన్గా వ్యాపారస్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నా ఫైనాన్స్ యాక్ట్ 2025లో ఈ పార్ట్నర్స్ రెమ్యునరేషన్, పార్ట్నర్స్కి బోనస్, ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలు, అంటే 65 సంవత్సరాలుగా అలా లేనిది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా పార్ట్నర్షిప్లో ఉంటాయి. ఈ పార్ట్నర్షిప్లో పార్ట్నర్స్కి ఇచ్చే ఇంట్రెస్ట్ మీద, బోనస్ మీద కూడా టీడీఎస్ ఉంది. కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే చాలా సెక్షన్స్లో మార్పులు జరిగాయి. అంటే లిమిట్స్ ఉంటాయి. టీడీఎస్లో ఇంత లిమిట్ వరకు టీడీఎస్ అక్కర్లేదు, ఆ లిమిట్ దాటితే టీడీఎస్ ఉంటుందని అలాంటి లిమిట్స్ మారినాయి. అంటే అలాగే కాకుండా ఈ టీడీఎస్
కట్టకపోతే ఏంది కాన్సిక్వెన్సెస్ అంటే ఇంట్రెస్ట్ పే చేయడమే కాదు. ఎందుకంటే ఇక్కడ టీడీఎస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేదానికంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే ఉండే కాన్సిక్వెన్స్ కంటే టీడీఎస్ పే చేయకపోతే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టీడీఎస్ అనేది మన వ్యాపారస్తుల డబ్బులు కాదు, వేరే వాళ్ళది మనం గవర్నమెంట్కి పేమెంట్ చేస్తున్నాం. కానీ అలాంటిది వేరే వాళ్ళ డబ్బులు మనం గవర్నమెంట్ పే చేయకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ప్రాసిక్యూషన్ చేసేంత పవర్స్ ఉన్నాయి దీంట్లో. టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోయినా దానికంటే ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ పే చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. టీడీఎస్ కంప్లైంట్సెస్ ఎక్కువ. గవర్నమెంట్కి కూడా సంవత్సరానికి ఒకసారి ఈ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేదానికి ప్రతి నెల వ్యాపారస్తుల దగ్గర ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో వచ్చేదానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నియర్లీ ఒక 70-80 పార్టిసిపెంట్స్ అటెండ్ అయ్యారు. వాళ్ళలో వ్యాపారస్తులు ఉన్నారు, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్, ప్రొఫెషనల్స్ అందరూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాకు ఈ 3 గంటలలో ఒక 10 సెక్షన్లు అంటే ఒక 20 సెక్షన్లు కాకుండా ఇంపార్టెంట్ సెక్షన్స్ 10 సెక్షన్లో మా ప్రొఫెషనల్ కొలీగ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ కింద ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ కార్యక్రమం అంటే ఈ మధ్యకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తుంది. ఇది మేము కండక్ట్ చేసే 2వ కార్యక్రమం. ఇది ముందు ఒక కార్యక్రమం కూడా జరిగింది. అట్లాగే రెగ్యులర్గా అడ్వాన్స్ ట్యాక్స్ మీద కూడా జరుగుతుంది. సో ఈ గవర్నమెంట్కి మేము సహకారం అందిస్తూ గవర్నమెంట్ మన కంట్రీకి డెవలప్ అయ్యడానికి ప్రోత్సహిస్తున్నామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. నా పేరు ఆర్పి చంద్రశేఖర్, ఆడిటరు, సెక్రటరీ ఆఫ్ ది నెల్లూరు డైరెక్ట్ ట్యాక్స్ బార్ అసోసియేషన్. ఈరోజు ఈ టౌన్ హాల్లో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఆన్ టీడీఎస్ అనేది మన నెల్లూరు నెల్లూరు బ్రాంచ్ అసోసియేషను ప్లస్ నెల్లూరు ట్యాక్స్ బార్ అసోసియేషను కలిసి ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇది మన ఈ ప్రోగ్రామ్కి తిరుపతి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ టీడీఎస్ శ్రీ ఎస్విఎస్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఆన్ టీడీఎస్ సెక్షన్స్ ఒక 10 సెక్షన్స్, ఇంపార్టెంట్ సెక్షన్స్ 10 సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ అందరూ కూడా మా ట్యాక్స్ బార్లోని మా కొలీగ్స్, ప్రొఫెషనల్ కొలీగ్స్, రెస్పెక్టెడ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ సెక్షన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ యొక్క సెక్షన్లో ఉన్న లేటెస్ట్ అమెండ్మెంట్స్ గురించి కానీ ఆ సెక్షన్ యొక్క టీడీఎస్ ఎట్లా కట్టాలి, టీడీఎస్ గురించి ఇంపార్టెన్స్ ఏమిటి, టీడీఎస్ కట్టకపోతే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమిటి అంటే పెనాల్టీ, ప్రాసిక్యూషను, అవన్నీ కూడా అవాయిడ్ చేయడం కోసం మనం అన్నీ కూడా పెనాల్టీ ప్రాసిక్యూషన్స్ లేకుండా ఈ టీడీఎస్ని నిర్వహించడం జరిగింది. అందుకని సెక్షన్స్ ప్రతి వాళ్ళకు కూడా అందరూ సార్ ముందు ఇందాక చెప్పినట్లుగా ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కరు ఫ్యాకల్టీ వరకు చెప్తూ వచ్చారు. 194A నుంచి 194T వరకు సెక్షన్స్ మన రెస్పెక్టెడ్ ప్రొఫెషనల్స్ అందరూ కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఈ టీడీఎస్ అవుట్ రీచ్ ప్రోగ్రాం వల్ల అందరికీ టీడీఎస్ అవేర్నెస్తో కూడా మనము ఎంతో కొంత టీడీఎస్ కట్టించినందువల్ల మన గవర్నమెంట్కి రెవెన్యూ చేకూర్చి దానివల్ల మన దేశాభివృద్ధికి కూడా దోహదపడడానికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందువల్ల ఇక్కడ వచ్చిన అందరికీ ప్లస్ డిగ్నిటరీ, రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరింత సమాచారం కోసం తప్పక మా కల్చర్ని చూస్తున్నాను. థ్యాంక్ యూ.